బంజారా కమ్యూనిటీ అడ్డదారిలో దొడ్డిదారిలో అనే మాట తప్పు. హైదరాబాద్ సంస్థానం నిజాం ఏదైతే నవాబ్ ఆ రోజు పరిపాలన చేసే క్రమంలో వెరీ క్లియర్ గా ఆయన ఏదైతే సెన్సెస్ ఏదైతే నిజాం హైదరాబాద్ సంస్థానంలో ఆ సెన్సెస్ చూసుకోండి మీరు, ఎస్టీలుగా లంబాడీలు ఉన్నారు. ఇదే బ్రిటిష్ కాలంలో కూడా ఎస్టీలు లంబాడీలు ఎస్టీలుగానే ఉన్నారు. ఇవాళ బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లో ఈ హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉందో దాన్ని ఆక్యుపై చేసుకోలేదు సెంట్రల్ గవర్నమెంట్, వెరీ క్లియర్ ఆక్యుపై చేసుకోలేదు. ఎందుకంటే 1947 ఆగస్టు 15న ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటికి ఈ హైదరాబాద్ సంస్థానము కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో లేదు. మరి ఆ రోజు అప్పటికే వెరీ క్లియర్ గా ఏదైతే మన మద్రాస్ రాష్ట్రంలో ఇలా రాయలసీమ ఆంధ్ర ప్రాంతము అక్కడ ఉన్నటువంటి సుగాలీలు ఎవరు ఆరిజిన్, వాళ్ళు లంబాడి బంజారాల ఆరిజిన్ పర్సన్స్ ఎక్కడైతే ఉన్నారో ఆ రెండు ప్రాంతాల్లో వాళ్ళని ఎస్టీగా తేల్చేశారుగా, చేర్చబడ్డరుగా. అప్పటికి ఏదైతే రాజ్యాంగం రాసే నాటికే సుగాలి పేరిట ఎస్టీలో చేర్చబడ్డరు. ఇవాళ ఈ ప్రాంతంలో ఎవరైతే ఈ చిన్న పాయింట్ పిన్ పాయింట్ ని తేల్చడం కోసం, నేను చేర్చడం అన్నట్లు ఇప్పటికీ మిత్రమా మీరు చూడండి, మీరు 149 జీవో మీరు క్లియర్ గా చూడండి, దాంట్లో 29 కాలంలో సుగాలి ఆబ్లిక్ బంజారా ఆబ్లిక్ లంబాడి అని ఉంటుంది. అదే ఆ సంవత్సరంలో 1976 చేర్చబడినటువంటి యానాది కానీ ఎరక్లా కానీ ఆంద్ కానీ 2930లో ఎరక్లా, 31లో యానాది, అట్లా అంటే వాళ్ళ కాలమ్స్ మారినాయి కదా. మరి అదే సుగాలి ఆబ్లిక్ అని పెట్టకుండా కాలమ్స్ వేరే ఇవ్వాలి కదా. అంటే వీళ్ళు ముగ్గురు వీళ్ళ ఆరిజిన్ ఒకటే, వీళ్ళ డిఎన్ఏ ఒకటే తేల్చేసి